నమస్తే సార్. నమస్కారం. 498 కేసు అంటే ఏంటి? జనరల్ గా భార్యాభర్తల మధ్య గొడవ జరిగినప్పుడు భార్యకుండే రైట్ ఏంటంటే డౌరీ హరాస్మెంట్ చేస్తే భార్య యొక్క బంధువులు కానీ భర్త యొక్క బంధువులు కానీ భర్త గాని డౌరీ అడిషనల్ గా తెమ్మనడం, ఆ డౌరీ గురించి ఆమెను మానసికంగా గాని సూటిపోటి మాటలతో తిట్టడం లేదా ఫిజికల్ గా టార్చర్ చేయడం వల్ల శరీర భాగాలు ఏమైనా కోల్పోతే చేతులు ఇరగడం, కాళ్ళు ఇరగడం, ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అవడం ఇట్లాంటివన్నీ 498 కిందకి వస్తాయి. ఇదే 498 కేసులో భార్య భర్త పైన కేసు వేసినప్పుడు భర్త సైడ్ బంధువులందరినీ అరెస్ట్ చేసే ఛాన్స్ ఉంటుందా? చాలా సందర్భాలలో భర్త యొక్క బంధువుల ఇన్వాల్వ్మెంట్ చాలా ఉంది, ఆ కేసులో గ్రావిటీ ఉన్నట్టయితే అరెస్ట్ చేసేందుకు 100% అవకాశాలు ఉంటాయి. 2018 తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారము ఇటువంటి కేసులలో ఎక్కువ శాతము ఫాల్స్ కేసులు ఎక్కువ నమోదవుతాయనే దృష్ట్యా పోలీసులకు ఒక గైడ్ లైన్స్ ఇచ్చినారు. ఏమని అంటే 498 భార్య పెట్టినప్పుడు ఫస్ట్ ప్రిలిమినరీ ఎంక్వైరీ కండక్ట్ చేయండి. ప్రిలిమినరీ ఎంక్వైరీ కండక్ట్ చేస్తూ భార్య భర్తలు ఇద్దరికి కౌన్సిలింగ్ ఇవ్వండి. ఈ కౌన్సిలింగ్ ఇవ్వడం ద్వారా బేసిక్ వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న డిస్ప్యూట్ ఏంటి అనేది తెలుస్తుంది. భర్త తరపు బంధువులు ఎవరైనా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నారా లేరా, ఆ కేసులో గ్రావిటీ ఏంటి. ఒక సందర్భంలో ఏమైతుంది, ఆ కోడల మీద అత్త మామ ఆడబిడ్డలు కిస్నాలు పోయి కాలబెట్టారు, పోసి ఫైర్ అటెంప్ట్ మర్డర్ అటెంప్ట్ చేశారు, లేదంటే బాగా తీవ్రంగా కొట్టినారు, లేదంటే మానసికంగా ఇబ్బంది పెట్టినారు అనుకోండి, ప్రైమా ఫేసి అనేది ఉంటుంది. దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఉంటే మాత్రం పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు ఎవరి లైఫ్ వాళ్ళది అయిపోయింది, ఎవరి జీవితాలు వాళ్ళ అయిపోయింది, చాలా మందికి కలిసి ఎవరే ఉండట్లేదు. ఆడబిడ్డ ఉంది, ఆమె అమెరికాలో ఉంటుంది, నాకేం సంబంధం లేదు సార్ అంటే ఆమె ఏం చేయొచ్చు, అక్కడ నుంచి ఇక్కడ లోకల్లో ఒక అడ్వకేట్ ని ఎంగేజ్ చేసుకొని ఈ భార్య భర్తల మధ్య కేసులో నేను ఆడబిడ్డనై ఉన్నాను, నాకేం సంబంధం లేదు, నేను అమెరికాలో ఉంటున్నా, నాకు ఇటువంటి డిఫెన్స్ ఎవిడెన్స్ ఆమె ఏమైనా సమర్పించినట్టయితే వాళ్ళకున్న విచక్షణ అధికారం ద్వారా ఈమెకు సంబంధం లేదనో లేదా ఈమె ఇన్వాల్వ్మెంట్ ఉన్నదనో కేసులో పేరు తీసేసే అవకాశాలు ఉంటాయి.